అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిఎస్సి కోసం ఒక వీడియో చేయాలని మీ ముందుకు రావడం జరిగింది. అయితే డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా ఎంతో ఆశతో 16,347 పోస్టులు మాకు వస్తాయి అని ఆశతో ప్రిపేర్ అవుతున్నారు. అయితే మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకము మన గౌరవ ముఖ్యమంత్రి గారు డిఎస్సి నోటిఫికేషన్ పైన చేయడం మనందరికీ తెలిసిందే. ఈ నమ్మకంతో డిఎస్సి కోసము చాలామంది డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా కొంతమంది ప్రైవేట్ జాబ్స్ ఇంతకుముందు చేసేవాళ్ళు కూడా ప్రైవేట్ జాబ్స్ కూడా మానేసి కొంతమంది ఏ పని పెట్టుకోకుండా పుస్తకాలతోటే కుస్తీ పడుతున్నారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ లేట్ అవుతుంది. నోటిఫికేషన్ లేట్ అవ్వడానికి కూడా కారణాలు చాలా వరకు అందరికీ తెలిసిందే. ప్రభుత్వం కూడా చాలా తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచన చేస్తున్న మాట అందరికీ తెలిసిందే. అయితే ఎస్సీ వర్గీకరణ వల్ల అవ్వచ్చు, లేకపోతే న్యాయ వివాదాలు లేని నోటిఫికేషన్ ఇవ్వాలనే ఒక దృష్టితో కావచ్చు, డిఎస్సి నోటిఫికేషన్ అయితే లేట్ అవుతూ ఉంది. అయితే ఈ లేట్ అయ్యే సమయంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా చాలా నిరాశ నిస్పృహలకు లోనైపోతున్నారు. నోటిఫికేషన్ ఇంకెప్పుడు వస్తుందో ఏంటో, మేము ఇప్పుడు ఏం చేయాలని ఒక నిస్పృహతో ఉన్నారు. దాంతోపాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఏమంటున్నారంటే, ఎట్లాగో నోటిఫికేషన్ మాకు ఇస్తారని గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ నోటిఫికేషన్ కొంచెం లేట్ అయినా సరే మాకు ఈ లోపుగా డిఎస్సి ప్రిపరేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్నైనా సరే ఇస్తే ఆ సిలబస్ మేరకు మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము చదువుతున్నటువంటి బుక్స్ ఇవే సిలబస్లో ఉంటాయా, ఇవి ఉండవా, మరలా ఏమైనా యాడ్ అవుతాయా, ఇలాంటి అనుమానాలతోటే ఎక్కువ వాళ్ళ కాలయాపన జరిగిపోతుంది. కాబట్టి విద్యార్థులందరూ లేదా అభ్యర్థులందరూ ఒక ఆలోచన దృక్పథం ఏంటి అంటే, గవర్నమెంట్ మాకు డిఎస్సి నోటిఫికేషన్ లేట్ అయినా సరే కాస్త ఈ యొక్క సిలబస్నైనా సరే మాకు కొంచెం అనౌన్స్ చేస్తే బాగుంటుందని అభ్యర్థులందరూ కూడా దాని మీద కోరుకుంటున్నారు. రెండో విషయం ఏమంటున్నారంటే, ఎవరైతే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు వయోపరిమితి సడలింపు పైన కూడా ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకుని ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది ఇప్పటి వరకు డిఎస్సి పోస్టులు రాసి కూడా రాని వాళ్ళు కూడా వయోపరిమితి పెరుగుతుందేమో, దానివల్ల మేము నెక్స్ట్ డిఎస్సికి అంటే ఈ డిఎస్సికి మేము ప్రిపేర్ అవుతాము అని ఒక ఆనందంలోనూ సంతోషంలోనూ వెయిట్ చేస్తూ ఉన్నారు నోటిఫికేషన్ కోసం. అయితే వాళ్ళు కూడా ఏం కోరుకుంటున్నారంటే, నోటిఫికేషన్ నాడు మాకు ఇంత వయసు పెరిగిన వాళ్ళకు కూడా అవకాశం ఉంది అని అంటే మేము ప్రిపరేషన్లో వెనకబడతాం. కాబట్టి ఏదైతే వయోపరిమితి సడలింపు ఉందో ఆ వయోపరిమితి సడలింపు విషయం పైన కూడా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని ఇన్ని సంవత్సరాల వరకు వయసు పరిమితి సడలింపు ఇచ్చాము కాబట్టి వారికి కూడా ఈ డిఎస్సిలో అవకాశం ఇస్తామని ఒక స్టేట్మెంట్గాని వస్తే, ఎవరైతే వయోపరిమితి కొంచెం ఎక్కువై పెరిగిపోయి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండి ఈ యొక్క డిఎస్సి ప్రిపరేషన్కి అయితే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అని అంటున్నారు. కాబట్టి ఈ రెండు విషయాలపైన గవర్నమెంటు తొందరగా ఒక నిర్ణయం తీసుకొని డిఎస్సి అభ్యర్థుల్లో నిరాశ నిస్పృహల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళు మళ్ళీ ఆశావాదాన్ని రేకెత్తించాలని నేను అనుకుంటున్నాను. దానికి నాకు తెలిసి ప్రభుత్వం కూడా దశగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఈ వారంలో డిఎస్సికి సంబంధించిన సిలబస్ అయితే ఒక క్లారిటీతో రిలీజ్ చేస్తారనుకుంటున్నాను. వయోపరిమితి పైన కూడా ఒక నిర్ణయం తీసేసుకుంటే వారికి కూడా డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది గవర్నమెంట్ అని చాలామంది అభ్యర్థులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తుందని మీ అందరి తరపున నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.